మార్చి 24న సోమవారం రాత్రి 7:30 ఐపీఎల్ 2025 భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగడం జరుగుతుంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మెయిన్లీ ఈ మ్యాచ్ ఢిల్లీకి హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు, వైజాగ్ స్టేడియం ఉంది. సో ఇదైతే వైజాగ్ వేదికగా ఆడుతున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే సో వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ప్లేయర్స్ అయితే టీమ్స్ మారారు. సో వాళ్ళైతే కెప్టెన్గా సో ఢిల్లీకి అయితే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనప్పటికీ అతనైతే ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడే అవకాశం ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే చాలా క్లోజ్ కంటెక్స్ట్ అయితే మనం అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరేమనుకో కింద కామెంట్ చేయండి. అలాగే ఎవరు గెలుస్తారో నేనైతే వీడియో చివరిలో అయితే చెప్తాను. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తే సో ఈ టీంల మధ్య 5 మ్యాచ్లు జరిగితే ఢిల్లీ అయితే 2 మ్యాచ్లు గెలవడం జరిగింది. అలాగే లక్నో 3 సార్లు గెలిచింది. సో ఇక రిజల్ట్ అయితే 0 అయితే ఉంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే వైజాగ్ స్టేడియం మీదగా ఆడుతున్నారు కాబట్టి ఇది కూడా ఒక హైవే రోడ్డుగా ఉండబోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనందరికి తెలిసిందే 2024లో కూడా మనమైతే హై స్కోరింగ్ అయితే చూడడం జరిగింది ఈ గ్రౌండ్లో. సిఎస్కే వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అన్నప్పుడు ఢిల్లీ వాళ్ళు అయితే సునాయాసంగా ఆ మ్యాచ్ గెలవడం జరిగింది. సో మనమైతే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక మంచి రన్ ఫెస్ట్ అయితే మనమైతే ఈ గ్రౌండ్లో కూడా చూడొచ్చు అని అనిపిస్తుంది. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో టాస్ గెలిచిన కెప్టెన్కి పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేకుండా సో బ్యాటింగ్ ఫస్ట్ అయినా పర్లేదు, బౌలింగ్ ఫస్ట్ అయినా పర్లేదు. సో ఒక మంచి స్కోర్ని కానీ స్కోర్ కార్డు మీద కానీ వాళ్ళైతే స్కోర్ని కానీ పుటప్ చేస్తే డెఫినెట్గా చేసే టీంకి డెఫినెట్గా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. లేదంటే తక్కువ రన్స్కి అలౌట్ చేసినా చాలా పాసిబిలిటీ అయితే ఉంటుంది గెలిచే అవకాశం. సో డెఫినెట్గా టాస్ అనేది బిగ్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు. సో డెఫినెట్గా ఇది ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో మీరేమనుకో కింద కామెంట్ చేయండి. ఒకసారి గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే టోటల్గా 15 మ్యాచ్లు అయితే జరగడం జరిగింది. బ్యాటింగ్ ఫస్ట్ 8 సార్లు గెలిచారు. ఇక సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు 7 సార్లు అయితే గెలవడం జరిగింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర అయితే ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ 27 కోట్లు ఇచ్చి వాళ్ళైతే రిషబ్ పంత్ని క్యాప్టెన్సీ చేశారు. అలాగే నికోలస్ పూరన్కి 21 కోటి ఇచ్చారు. ఇక డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్లో ఉన్నాడు కాబట్టి మ్యాచ్ని అయితే వాళ్ళైతే సునాయాసంగా ఫినిష్ చేసేస్తారు. సో వాళ్ళ దగ్గర అయితే ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందని చెప్పుకోవచ్చు. 2025 ఐపీఎల్లో ప్రతి టీం దగ్గర బెస్ట్ మిడిల్ ఆర్డర్ వీళ్ళ దగ్గరే ఉందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే మ్యాచ్ని అయితే 1 సైడ్ చేసి గెలిపించేస్తారు. సో చూడాలి వాళ్ళు ఎలా ఆడతారు ఈ మ్యాచ్లో. సో ఇక వాళ్ళైతే టీం అయితే కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మెయిన్లీ వాళ్ళ ప్లేయింగ్ 11 ప్రిడిక్ట్ చేయడం కొంచెం కష్టమైనప్పటికీ వాళ్ళ దగ్గర అయితే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. యంగ్స్టర్స్ లేనప్పటికీ యంగ్స్టర్స్ ఎవరికి లేరు వాళ్ళ టీంలో. సో బౌలింగ్ అటాక్లోనే యంగ్స్టర్స్ ఉన్నారు. బ్యాటింగ్ అటాక్లో వాళ్ళ దగ్గర అయితే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కానీ రెచ్చిపోయాడంటే మ్యాచ్ని అయితే 1 సైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళకైతే ఈ మ్యాచ్లో ఆపోజిట్గా కేఎల్ రాహుల్ అయితే ఆడుతున్నాడు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేఎల్ రాహుల్ అయితే ఆడుతున్నాడు. సో ఈ మ్యాచ్లో అయితే రెచ్చిపోయి ఆడే అవకాశం ఉంటుంది. అందులోనూ ఈ టీం నుంచి ఆ టీం నుంచి ఎక్స్చేంజ్ చేసుకున్నారు ప్లేయర్స్. వేరే వేరే టీముల్లోనే ఉన్నారు. సో ఈ మ్యాచ్ అయితే చాలా మంచి రైవలరీగా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో బాగా ఆడే అవకాశం ఉంటుంది నేను అనుకున్నాను. మీరేమనుకుంటున్నా కామెంట్ చేయండి. ఇక లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ అటాక్ విషయానికి వస్తే వాళ్ళకైతే మయాంక్ యాదవ్ ఆడతాడా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్. నేనైతే అతనికైతే ఇంజురీ ఉంటుంది అంటున్నారు. ఏమో చూడాలి. మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేం ఏ టీం వాళ్ళైతే ఆ ప్లేయర్ని ఆడిస్తారా లేదనేది చూడాలి. నేనైతే ఒక ప్లేయింగ్ 11 ప్రెడిక్ట్ చేస్తాను. అది ఎలా ఉండబోతుందో మీరే చూడండి. సో ఇక ఖచ్చితంగా లక్నో సూపర్ జైంట్స్ అయితే వాళ్ళ దగ్గర సాయశక్తిలో ప్రయత్నించే వాళ్ళ దగ్గర మ్యాచ్ను 1 సైడ్ చేసే ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కాదు కాబట్టి ఢిల్లీకి కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో చూడాలి మ్యాచ్ ఎలా పోతుందో. సో మెయిన్లీ నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్ ఉన్నప్పుడు ఇప్పటికీ ప్రతి టీం అపోనెంట్ టీం ఖచ్చితంగా భయపడుతూనే ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్లో క్లాసన్ ఎలాగో ఎల్ఎస్జీ టీంలో నికోలస్ పూరన్ అలాగే మయాంక్ యాదవ్ లాంటి బౌలర్ ఉంటే కూడా డెఫినెట్గా అపోనెంట్ టీమ్స్ అయితే భయపడతాయి. ఎనీవే వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఒకసారి చూస్తాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే మిచెల్ మార్ష్ ఉంటారు. అలాగే ఏడెన్ మార్క్రమ్. ఇక నెంబర్ 3లో రిషబ్ పంత్ ఆడే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 4లో నికోలస్ పూరన్, నెంబర్ 5 యాష్ బడుని, నెంబర్ 6 డేవిడ్ మిల్లర్, నెంబర్ 7 షాబాజ్ అహ్మద్, నెంబర్ 8 అబ్దుల్ సమద్, నెంబర్ 9 రవి బిష్ణ, నెంబర్ 10 అవేష్ ఖాన్, నెంబర్ 11లో మోషన్ ఖాన్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ యాదవ్ కానీ ఆకాష్ దీప్ కానీ ఆడే అవకాశం ఉంటుంది. సో చూస్తున్నారుగా వాళ్ళ దగ్గర అయితే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ ఓపెనర్స్ మంచిగా స్టార్ట్ ఇచ్చారంటే డెఫినెట్గా వాళ్ళ స్కోర్ని అయితే ఎక్కడో పుట్ట. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వాళ్ళకైతే ఈసారి కొత్త కెప్టెన్ అయితే నిర్వహించుకోవడం జరిగింది. అక్షర్ పటేల్ అయితే ఈసారి వాళ్ళనైతే వ్యవహరించబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వైస్ కెప్టెన్గా డూప్లెసిస్ని అయితే వాళ్ళైతే వైస్ కెప్టెన్సీ చేశారు. మనందరికి తెలిసింది డూప్లెసిస్ ఈసారి ఎవరు కొనుక్కోరనుకున్నాం. సో వాళ్ళైతే కొనుక్కోవడం జరిగింది. సో అలాగే అతనైతే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికి అప్పగించారు కాబట్టి అతనైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. సో వాళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మెయిన్లీ ఐపీఎల్ 2025లో టాప్ 5 టీమ్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. దాంట్లో డెఫినెట్గా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంటుంది. వాళ్ళు కానీ వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నించారంటే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. అలాగే ఫైనల్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మెయిన్లీ కేఎల్ రాహుల్ అయితే ఈ సీజన్ నేనైతే బాగా ఆడి
ఇండియన్ T20 స్క్వాడ్‌లోకి కూడా నేనైతే రావాలనుకుంటున్నా అని పాస్ట్ ఫ్యూ మంత్స్‌లో అతనైతే స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాడు. కాబట్టి ఈసారి అయితే అతనికి బాగా ఆడే అవకాశం ఉంటుంది. అందులోనే అతనికైతే కెప్టెన్సీ బాధ్యతలు లేవు కాబట్టి డెఫినెట్గా ఎర్రకొట్టేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. సో కేఎల్ రాహుల్ అందరూ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. సో అలాగే కింద కామెంట్ కూడా చేయండి మీరేమనుకుంటున్నారో. సో డెఫినెట్గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ లైనప్ కానీ చాలా ఎక్సలెంట్ అయితే ఉందని చెప్పి నేనైతే అనుకున్నాను. ఒకసారి వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సో జేక్ ఫ్రేజర్ మెగ్గర్, ఫాఫ్ డూ ప్లేసెస్ ఓపెనర్స్ ఉంటారు. ఇక నెంబర్ 3లో అభిషేక్ పోరెల్, నెంబర్ 4 అక్షర్ పటేల్, నెంబర్ 5 కేఎల్ రాహుల్, నెంబర్ 6 ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 7 అశుతోష్ శర్మ, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 టీ నటరాజన్, నెంబర్ 10 మిచెల్ స్టార్క్, నెంబర్ 11 ముఖేష్ కుమార్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో చూస్తున్నారుగా ఓపెనర్స్ అయితే రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరఫున ఇక ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే వీళ్ళిద్దరు టీం అయితే మారారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరూ బాగా ఆడే అవకాశం ఉంటుంది. సో చూడాలి ఎలా ఆడతారో. ఇక ఏ టీం గెలుస్తుందనే విషయానికి వస్తే డెఫినెట్గా నేనైతే ఢిల్లీ క్యాపిటల్సే గెలుస్తారని నేనైతే అనుకున్నాను. వాళ్ళ టీం అయితే బౌలింగ్ లైనప్లోను బ్యాటింగ్ లైనప్లోను చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇదైతే మీరైతే ఐపీఎల్ టీం అనాలిసిస్ చేస్తున్నప్పుడు మీరే అర్థం చేసుకోవాలి ఏ టీం గెలుస్తుందో. సో ఏ టీం గెలుస్తుందో చెప్పడం అందరికీ అసాధ్యం. సో మీరైతే అది మటుకు గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ బెట్టింగ్కి వాటికి దూరంగా ఉండండి. బెట్టింగ్ అయితే నేనైతే ఎంకరేజ్ చేయను. సో మన ఛానల్ అయితే ప్యూర్గా ప్రెడిక్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది, కానీ బెట్టింగ్స్కి అయితే మనం అయితే ఎప్పుడూ ఎంకరేజ్ చేయము. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇలాంటివన్నీ చెప్పము మనము. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మనమైతే ఐపీఎల్ వీడియోస్, క్రికెట్ పైన ప్రతి అప్డేట్ అయితే మనమైతే చేస్తుంటాం. సో ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు హోకునరుగా అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి. సో మీరేమనుకున్న కింద కామెంట్ చేయండి. అలాగే నేనైతే ఇదైతే ఫైనల్ ప్రెడిక్షన్ అయితే కాదు. సో ఆఫ్టర్ టాస్ పడినాక నేనైతే మళ్ళీ యూట్యూబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఏ టీం గెలుస్తుందో నేనైతే అప్పుడైతే పిచ్ రిపోర్ట్ టీం చూసాక నేనైతే అక్కడ పెడతాను. సో మన ఛానల్ అయితే డెఫినెట్గా ఫాలో అవుతుండండి. సో బెట్టింగ్స్కి అయితే దూరంగా ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.